బడి ఫీజులు పెరిగినాయి మస్తు పెంచిండ్రు అని అంటారు గాని ఎంత లేదన్నా హాస్టల్లో వేసిన పిల్లగానికి నెలకు 10-15 వేల చొప్పున ఉంటది. మరీ ఎక్కువైతే నెలకు 20-25 వేలు కట్టాల్సి ఉంటది. కార్పొరేట్ బడులు అయితే నెలకు 40,000 ఉంటది కావచ్చు. కానీ ఇక్కడ పిల్లగానికి సర్కార్ నెలకు ఎంత లేదన్నా ₹1,00,000 ఖర్చు చేస్తున్నది. ఏంది కొంత గొప్ప చదవా అంటారా? మీరే చూడండి ఎంత గొప్పదో. అరే 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 ఏడవకురా పిల్లగా, నీ ఒక్కని కోసమే సర్కార్ నెలకు దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు చేస్తుంది. ఏడవకు ఏడవకు, బడికి ఒక్కనే వస్తున్నా అని బాధపడుతున్నావు కావచ్చు గాని నీకు చదువు చెప్పే సార్కు ఎంత లేదన్నా 50,000 జీతం ఇస్తుంది సర్కారు. మధ్యాహ్నం భోజనానికి గ్యాసు, బియ్యము, కూరగాయలకు నెలకు 3-4 వేలు, వండేటోళ్ళకి జీతాలు అవో 10-15 వేలు, బడిలో ఆయమ్మో అటెండర్ ఉంటే అవో 10-20 వేలు, షాక్ పీసులు, బ్లాక్ బోర్డుల ఖర్చు 2-3 వేలు, బడికి వచ్చే నీకు బ్యాగులు పుస్తకాల ఖర్చు అదో 5-10 వేలు ఉంటది. మొత్తంగా సర్కారు ఈ ఒక్క పిల్లగాని కోసం నెలకు కొద్దిగా తక్కువ ₹1,00,000 ఖర్చు చేస్తుంది. అన్ని గణం పైసలు ఈ ఒక్కని కోసమే పెడుతుంటే పిల్లగాడు మొత్తం కంటి నీళ్లు కాలువలై వారంగా ఏడుస్తున్నాడు. అరే ఊకోరా, నువ్వు నెలకు ₹1,00,000 చదువు చదువుతున్నావు అన్నట్టు చెప్పినా ఊకుంటలేడు. వరంగల్ జిల్లా కోనాపురం అనే ఊర్లో ఉన్న చిన్నబడి ముచ్చట ఇది. ఒక్కడే సారు, ఒక్కడే స్టూడెంట్, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వంటలు, బడిలో పనిచేసేటోళ్లతోని మస్తు మంచిగా నడుస్తుంది ప్రాథమిక పాఠశాల. పాపం సర్కారు పెడుతున్న ఖర్చు ఈ బుడ్డోనికి తెలియదాయే. పక్క పొంటి కూర్చొని చదువుకోనికి సాయితగాళ్ళు లేరాయే. బడికి వచ్చినా ఒకడేనాయే, పోయినా ఒకడేనాయే. ఆడుకోనికి పాడుకోనికి పక్కకి ఇంకొకరు ఉండకుంటే ఎంత బోర్ కొడుతుంది ఏం కథ. ఉన్నొక్కసారు ఆ ఒక్క పిల్లగానే చూస్తుంటాడు. అల్లరి చేద్దామంటే ఆడుకునేటోళ్ళు లేరాయే. ఒకవేళ చేస్తే నేను కాదు సార్ ఇగో వీడు అని చెప్పేదానికి ఇంకెవ్వరు లేరాయే. అందుకే కావచ్చు పిల్లగాడు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. సర్కార్ ₹1,00,000 ఖర్చు చేస్తున్న ఈ బడిలా ఏ ఒక్క రోజు పంతులు బడికి రాకుంటే బడి బంధు, స్టూడెంట్ రాకున్నా బడి బంధు. విక్కీ పాల్ అనే ఈ పిల్లగాడు, జగన్మోహన్ రావు అనే ఈ పంతుల్లే ఈ బడికి ఏకైక దిక్కై నడిపిస్తున్నారు. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? సర్కార్ రేషనలైజేషన్ చేసి తక్కువ పిల్లలున్న బడిల నుంచి వాళ్ళను దగ్గరలున్న ఇంకో బడికి పంపించిండ్రు కదా. మరి కోనాపురం బడిని ఎందుకు ఇడిసబెట్టిండ్రంటే ఈ కోనాపురం ఊరును వర్ధన్నపేట అనే మున్సిపాలిటీలో కలిపిండ్రట. ఇక్కడున్న 19 మంది మున్సిపాలిటీ బడిలో షేరికైండ్రట. విక్కీ పాల్ ఎందుకు ఇక్కడనే ఉన్నాడో తెలియదు గాని ఈ ఒక్కని కోసం బడిని నడుపుతున్నది సర్కారు. అరే బుడ్డోడా, నీ కోసం సర్కార్ నెలకి ఏం తక్కువ ₹1,00,000 మీదనే ఖర్చు చేస్తుంది కాబట్టి సాయితగాలు లేరని ఏడవకుంటా మంచిగా చదవాలి, సరేనా? ఆర్టీసీ బస్సులో ఎట్లనో తీరుగా అనుకున్న కాడికి చేరుకుంటే అయిపోయి అనుకుంటారు కొంతమంది. నిలబడైనా ముక్కుకుంటా మూలుక్కుంటానైనా పోవాలి అనుకుని సాదా సీదా బస్సులలో ఎక్కి ఒక పక్క కొరిగైనా కూర్చుంటారు. 4 పైసలు మిగిలితే ఇంట్లోకి ఏమన్నా సామాన్ కొనొచ్చా అనుకుంటారు. కానీ ఏసీ బస్సులలో ఎక్కేటోళ్ళ సంగతి గట్లు ఉండదు. సుకూన్గా బస్సు ఎక్కిపోతారు. కానీ ఈ డ్రైవర్ అన్న చేయంగా ఏసీ బస్సులలో పోతున్న వాళ్ళకు ఎసోంటి తిప్పలు వచ్చిందో చూడండి. ప్రయాణికులు ఆర్టీసీ సంస్థకు దేవుళ్ళు, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అని ఆర్టీసీలు తాటికాయంత అక్షరాలతో రాసుకుంటారు. అక్షరాలు రాసుకుంటే ఏం ఫాయిదా ఉంటది? అమలు చేయాలి కదా. కానీ ఈ డ్రైవర్ అన్నకు ప్రయాణికులు అంటే లెక్కలేదు, కనీస గౌరవం లేదు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కోతున్న ఏసీ బస్సులా ఎండాకాలం ముబరిచ్చినట్టే అయిందట దాంట్లో కూర్చున్న వాళ్ళకు. డ్రైవర్ అన్న తానికి పోయి ఏందయ్యా ఏసీ వేయలేదు అంటే, ఏసీ వేయకపోవడేంది, ఏసీ నడుస్తున్నది కదా, నాకు చల్లగానే ఉన్నది కదా అని అడ్డం దిడ్డం మాటలు మాట్లాడుతున్నాడు. ఏసీ వేస్తే మా డోర్ గ్లాసులు ఎందుకు తెరిచిపెట్టినావు అంటే లెక్క పత్రం లేని తిక్కల సమాధానం చెప్తుండు. అందుకే బస్సులో కూర్చున్నావు అన్న భగ్గున మండి ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఏసీ నడుస్తుంది అని అంటావు, ఒకసారి వచ్చి చూడు నువ్వు లోపల. ఏంది నీకు చల్లగా ఉన్నదా? మాకు లేదు. ఈ డోర్ అన్న వేయాలి కదా, ఈ డోర్ అన్న వేయాలి కదా, నువ్వు అది ఓపెన్ పెట్టుకోను అన్న. ఆర్టీసీ డ్రైవర్ అన్న గిదేం పద్ధతే? నువ్వు ఏసీ వేయవు, వేయకుండానే ఏసీ ఆన్లైన్ ఉన్నది అంటావు. అంతేకాదు మీకు ఉబ్బరిస్తున్నదా, మరి నాకు చల్లగా ఉన్నది కదా అని మాట్లాడతావు. అట్లా మాట్లాడతారా అనే ప్రయాణికులతోని? ఒకవేళ నిజంగానే ఏసీ పని చేయకుంటే తప్పు మా సైడే ఉన్నది అన్నట్టు మాట్లాడాలి. ఆర్టీసీ ఇంతో కొంత బతికి బట్టగలుగుతున్నది అంటేనే ఇంకా జనాలు ఆర్టీసీలో ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు ₹4 ఎక్కువైనా మంచిదే, చల్లగా ఏసీలో కూర్చొని హాయిగా నిద్రపోదామనే కదా ఆర్టీసీ బస్సులు ఎక్కేది. ఆ సొంటోళ్లతోని మర్యాదగా మాట్లాడకుంటుండే కాకుండా దబాయించినట్టు మాట్లాడితే ఎట్లనే డ్రైవర్ అన్న అని కామెంట్లు పెడుతురు ఈ వీడియో చూసిన నెటిజనాలు. మరి దీని మీద ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లు ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా.